గణపతి బప్ప వెల్కమ్ గాయ్స్. నేను ఈరోజు ఏడున్నా తెలుసా, లక్ష్మీగూడలో ఉన్న శ్రీ విజయ్ మాన్వి ఆర్ట్స్ దగ్గర ఉన్నా. ఇది కూడా చాలా పెద్ద వర్క్షాప్ అనమాట. ఇక్కడ కూడా మొత్తం ముంబై మోడల్ ఉన్నాయి, చాలా యూనిక్ ఉన్నాయి భయ. నిజంగా చెప్తున్నా కదా, మీరు వీడియోని లాస్ట్ దాకా చూడకపోతే పక్కా మిస్ అయిపోతారు. ఈసారి హైదరాబాద్లో హైలైట్ అయ్యే గణేషులు ఉన్నాయి. ఇలా కాడ లోపల పోయి చూపిస్తాం, నేను మీకు చూపిస్తా. మీరు లాస్ట్ దాకా చూడండి, లేకపోతే మస్తు మిస్ అయిపోతారు. మీ ఇష్టం. ఇక ఇగో గాయ్స్, అన్న వాళ్ళ వర్క్షాప్ అయితే ఇదనమాట. చూడొచ్చు, ఖతర్నాక్ గణేషులు ఉన్నాయి. నేను చూసిన ఇప్పటిదాకా. ఇగో చూడండి, ఇది కింద వర్క్ వస్తుంది అనమాట. చూసుకోవచ్చు, వచ్చుడే మస్తు పెద్ద గణేశుడు. ఇంత లేదన్నా 20 ఫీట్లు ఉంటుంది ఈ గణేశుడు. చూడండి గాయ్స్, ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది, చూసిరా? ఆ గణేశుడే ఇది. చూసుకోవచ్చు, గణేశుడు చీర అనమాట. అది స్వామి చీర కట్టుకొని ఉన్నాడు అనమాట. అమ్మవారి రూపంలో ఉంటారు. ఖతర్నాక్ ఉంది గాయ్స్ గణేశుడు అయితే. 20 ఫీట్ల పైననే ఉంది ఇది. నెక్స్ట్ గణేశుడు మొత్తం యూనిక్ మోడల్స్ ఉన్నాయి. నేను నీట్గా చూపిస్తా, కొంచెం టైం పడుతుంది కానీ మంచిగా చూడండి. చూసుకోవచ్చు గాయ్స్, ఇదంతా పడవ అనమాట. మస్తు పెద్ద కాన్సెప్ట్ ఇది. మంచి యూనిక్ గణేశులు ఉన్నాయి, మంచిగా చూపిస్తా. చూసుకోండి మీరు. మనం అన్నీ ఒకటేసారి చూడలేం కదా భయ్య, హైదరాబాద్లో ఒకటేసారి తిరగలేం. సో షెడ్లు ఉన్నప్పుడే మనం అన్నీ ఒకటేసారి చూసినాం అనుకో అయిపోతుంది. చూసుకోవచ్చు, ఇదిగోండి పెద్ద గణేశుడు. పక్కన 2 సింహాలు పులిలు వచ్చినాయి అనమాట. పులిల మధ్యలో గణేశుడు. తొండం చూడండి, ఖతర్నాక్ వచ్చింది అనమాట. చూసుకోవచ్చు ఒకసారి. సిట్టింగ్ పొజిషన్ అయితే మస్తు వచ్చింది అనమాట. స్మూత్ ఫినిషింగ్ ఉంది, కంప్లీట్ స్మూత్ ఫినిషింగ్ ఉంది. ఈ గణేశుడు చూడండి, పైన ఉన్నాడు గణేశుడు. కింద మొత్తం ఇట్లా మాత వచ్చినారు. ఓం వచ్చిందనమాట. ఓంలా గణేశుడు ఉన్నాడు. ఇయో యూనిక్ గణేశుడు. ఎంత పెద్ద ఇది టైగర్ చూడండి. ఇది ఫినిష్ అయినాక తెలుస్తుంది అనమాట టైగర్ అలా అయ్యాను. కానీ ఇప్పటికైతే చూడండి మస్తు పెద్దగా ఉంది గణేశుడు. కానీ ఇది కానీ చాలా పెద్దగా ఉంది. ఇదే ఆల్మోస్ట్ ఒక 6 ఫీట్ దాకా ఉందన్నమాట. చూసుకోవచ్చు, ఇది ఇంకో పెద్ద గణేశుడు. సింపుల్ సిట్టింగ్లో ఉన్నాడు గణేశుడు. సో ఈసారి మొత్తం ప్రతి షెడ్లో చూస్తున్నా భయ్య ఈ గణేశుడు అయితే. 3 తలకాయల గణేశుడు. ఈ గణేశుడు కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 16 to 17 ఫీట్ ఉందన్నమాట. ఇగో నెక్స్ట్ గణేశుడు వచ్చేసి, ఇది కింద మొత్తం కొండలు వస్తాయి అనమాట. కొండల కాన్సెప్ట్. పైన మొత్తం గణేశుడు ఇట్లా చూసుకోవచ్చు. చాలా పెద్ద గణేశుడు అనమాట. 18 ఫీట్ దాకా ఉన్నాడు. ఇక మళ్ళీ వచ్చేసిండు మన గణేశుడు. ఇగో 3 తలకాయల వినాయకుడు. కింద శంఖం వచ్చింది అనమాట. గణేశుడు ఎంత లేదన్నా 20 ఫీట్ వరకు ఉంటాడు. ఇగో గణేశుడు, ఇంకొక గణేశుడు సిట్టింగ్ పొజిషన్లా. కానీ ఏదో కాన్సెప్ట్ అయితే ఉంది, ఇంకా వర్క్ అయితే అవుతుంది అనమాట. చూసుకోవచ్చు, శివుడి రూపంలో ఉన్న గణేశుడు. నెక్స్ట్ ఈ గణేశుడు అనమాట. చాలా పెద్ద గణేశుడు. వెనకాల ఆర్చ్ కూడా వచ్చింది అనమాట. ఈ గణేశుడిని చూడండి, పైన ఈ గణేశుడు మస్తు వచ్చింది. ఫేస్ కూడా పక్కనే మాత కూడా ఉన్నారనమాట. ఈ గణేశునికి మొత్తం 6 చేతులు వచ్చినాయి. తొండం కూడా మస్తు పెద్దగా వచ్చింది. ఫేస్ మస్తు వచ్చింది అనమాట ఈ గణేశుడి. చూసుకోవచ్చు గాయ్స్, నెక్స్ట్ పెద్ద గణేశుడు అనమాట. చాలా పెద్ద గణేశుడు ఉన్నాడు. ఆ పైన వెనకాల ఆర్చ్ కూడా చూసుకోవచ్చు. ఈ గణేశుడు భయ కిतना ఫీట్ రైతా 25+ ఉంటుంది అంటుండ అన్న మాత్రం. ఇదిగో గణేశుడు, ఇంకొక గణేశుడు కొండల మీదనే కాన్సెప్ట్. మళ్ళీ సేమ్ మన గణేశుడు వచ్చేసిండు, 3 తలకాయల గణేశుడు. ఇంకొక వినాయకుడు చూడండి, పక్కన నెమ్మలి వస్తుంది అనమాట. వర్క్ అవుతుంది చూడండి. ఈ గణేశునికి కూడా వెనకాల ఆర్చ్ వచ్చింది. ఈ చాలా పెద్ద గణేశుడు చూడండి, మస్తు పెద్ద గణేశుడు అనమాట. ఇగో ఇది ఇంకా పెద్ద గణేశుడు. పక్కన సర్పం నాగదేవుడు వచ్చిందనమాట, నాగరాజు. మొత్తం పెద్ద గణేశులు ఉన్నాయి కాశీడ.
చూపిస్తాను నేను ఇంకోసారి. ఇగో ఈ గణేశుడు కొంచెం చిన్నగా ఉన్నాడు అనమాట. అంటే గణేశుడు చిన్నగా ఉన్నాడు కానీ ఈ మొత్తం కిందికని పైనకని హైట్ చూసుకుంటే మాత్రం ఈ గణేశుడు 14 to 13 feet వరకు ఉంటాడు అనమాట. వీళ్ళ అవుట్పుట్ ఇట్లా వస్తుంది. ఈ గణేశుడు లాస్ట్ ఇయర్ మోడల్ చూడండి, దుమ్ము పట్టినా కూడా కళకళలు ఆడుతుంది. ఫేస్ చూడండి, అవుట్పుట్ మస్తు వచ్చింది. ఇవి చూడండి భయ్య, వీళ్ళ గణేశుళ్ళు అంటే సగం వర్క్ అయినవి, అంటే లాస్ట్ ఇయర్ మోడల్ ఏమో. మస్తు వచ్చినాయి చూడండి, వీళ్ళ ఫినిషింగ్ కానీ వీళ్ళ పెయింటింగ్ కానీ జబర్దస్త్ వచ్చినాయి అనమాట. మంచి పెయింటింగ్ ఉంది, కళ్ళు ఉంది అనమాట గణేశుల్లో. ఆ గణేశుడు జూమ్ చేస్తే చూడండి, మస్తు కనిపిస్తుంది ఆ గణేశుడు. ఇంకొక యూనిక్ కాన్సెప్ట్లో ఉన్నాడు అనమాట ఈ గణేశుడు. చూసుకోవచ్చు కింద మొత్తం గుర్రాలు. మస్తు ఉంది గణేశుడు అయితే, ఖతర్నాక్ ఉందన్నమాట. మల్లార్ గణేశుడు బాగుంది, మస్తు ఉంది. నిజంగా చెప్తున్నా, ఈ వీడియోని మీరు మొత్తం లాస్ట్ దాకా చూడకపోతే చాలా మిస్ అవుతారు. ఈ గణేశులు మొత్తం హైదరాబాద్లో మొత్తం ట్రెండింగ్ అవుతుంది. నాకు తెలిసి ఈసారి హైదరాబాద్లో గణేశుని పండుగ అయితే క్రేజీగా ఉంటుంది. మొత్తం యూనిక్ గణపతులు మొత్తం. ఇంకొక పెద్ద గణపతి, వెనకాల ఆర్చ్ కూడా వచ్చిందనమాట. ఫేస్ కానీ జ్యువెలరీ కానీ డీటెయిలింగ్ చాలా బాగుంది, చూడండి ఒకసారి. ఈ గణేశునికి ఇక్కడ కింద పీకాక్ వచ్చినట్టుంది, నెమ్మలి హంసాలనో నెమ్మలినో. చూడండి గణేశుడు ఫినిషింగ్ మస్తు వచ్చిందనమాట. బాగున్నాయి ఇక్కడ గణేశులు, కానీ యూనిక్ కాన్సెప్ట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట వీళ్ళ కాడ. చూడండి యూనిక్ గణేశులు, అవి కూడా బడా గణేశులు ఉన్నాయన్నమాట. ఇగో మయ్య, ఇది ఇంకొక పెద్ద కాన్సెప్ట్ అనమాట. ఇంకొక మహారాజ్ గణేశుడు. ఇటు పక్కన అది చూడండి, ఇట్లా బోట్ లాగా వచ్చింది అనమాట. సోఫానే కానీ కొంచెం డిజైన్ మస్తు వచ్చింది, బాగుంది వీళ్ళ దగ్గర. సరే డీటెయిలింగ్ మస్తు ఇచ్చిండు. ఇంకొక గణేశుడు మహారాజ్ అన్న వర్క్ చేస్తుండు. ఈ గణేశుడు చూడండి, పక్కన అటు ఇటు నందిరాజు వచ్చిండు, పైన అన్న క్లీన్ చేస్తుండు అనమాట. ఇదో గణేశుడు మస్తు వచ్చింది, పెద్ద గణేశుడు. చూసుకోవచ్చు, దూరం నుంచి చూపిస్తా చూడండి మెల్లగా. ఇంకొక పెద్ద గణపతి, ఇక్కడ అన్న వర్క్ చేస్తుండు అనమాట. చూసుకోవచ్చు, ఇది ఇంకొక యూనిక్ గణేశుడు అనమాట. ఇదంతా ఇట్లా చెయ్యి అనమాట. ఇక చెయ్యి పైన గణేశుడు కూర్చొని ఉన్నాడు, పెద్ద గణపతి, చాలా హైట్ ఉండు. ఇది ఇంకా కింద వర్క్ అవుతుంది, వర్క్ అయినాక కూడా బాగుంటుంది కాదు. నేను మళ్ళీ ఒకసారి వచ్చి చూపిస్తాను మీకోసం. ఇగో ఈ గణేశుడు కూడా కింద ఏదో కాన్సెప్ట్ వచ్చింది. వీళ్ళు మొత్తం బడా మొత్తం పైపులు పెద్ద వాడినారు. చూసుకోవచ్చు, ఈ అన్న వాళ్ళు మొత్తం వర్క్ చేస్తారు అనమాట. అది గడ్డి మొత్తం అది స్మూత్ చేస్తారు అనమాట, చిక్కు రాకుండా నీట్గా వేసి తర్వాత ఇట్లా ఫినిషింగ్ చేస్తారనమాట. సో ఇది గాయస్, ఇక్కడ కలెక్షన్ మాత్రం ఇది. కానీ నాకైతే మస్తు నచ్చినాయి గాయస్. మీకు కనుక నచ్చుంటే మీరు కామెంట్లో పెట్టండి. మనం మళ్ళీ ఒకసారి వచ్చినాక మళ్ళీ కలుద్దాం. ఇక్కడ పెయింటింగ్స్ అయిపోయినాక ఒకసారి మళ్ళీ వస్తాం. మీరు కామెంట్ పెడితే నేను మళ్ళీ ఒకసారి వచ్చి చూపిస్తాను గాయస్. మీకు నెక్స్ట్ ఏ గణేశుడు వీడియోస్ కావాలో మీరు అది కూడా కామెంట్లో పెడితే నేను నెక్స్ట్ ఆడిపోయి వీడియో చేస్తాను అనమాట. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.